హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లంపూరి 777. ఈరోజైతే ఎంతో స్పెషల్ అండి మాకైతే. ఎందుకంటే ఆషాఢంలో మేము మా ఇంటి విలువైపు శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవికి అయితే సారీ అయితే సమర్పిస్తాను. ఈరోజు అంత స్పెషల్, మాకు ఒక పండగలాగా అనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఆషాఢం అయితే నేను అమ్మవారికి అయితే సారీ అయితే సమర్పిస్తూనే ఉంటాను. ఆమెకి ఏమి చేయాలనుకుంటానో అవి ఒక్కొక్కసారి నాకు కుదరదా అనుకుంటూ ఉంటానండి. నిజంగా దేవుని మహిమ లేనిదైతే ఏది జరగదు. శివుని ఆజ్ఞ లేని చీమైన కుట్టదు అంటారు కదా. నిజంగా చెప్తున్నాను, అదైతే అక్షర సత్యము. మనము ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కానీ ఆ టైంకి అన్నీ సమకూరుస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. అలా ఎలా అవుతుందో తెలియదు. అంతకుముందు ఒక 1 వీక్ ముందు అయితే పెడతానో పెట్టనో, నాకున్న సమస్యలు అలాంటివి, ఎలా అవుతుందో ఏమో. ఎంత ఖర్చులు ఉంటాయండి, నిజంగా చెప్తున్నాను. ఈ మధ్య అయితే మరి దారుణంగా ఖర్చులు అయిపోయినాయి. పిల్లలకి ఫీజులు అలానే ఉన్నాయి, అలాగే ఇంట్లో ఖర్చులు అలానే ఉన్నాయి. కానీ దేవుడికి చేసుకునేది మాత్రం చేస్తానో చేయనో అనేది బాధ ఉంటుంది, చేయాలన్న కోరిక ఉంటుంది. కానీ ఎన్ని తీర్లు ఆలోచించుకున్నా కానీ ఆమె ఏం చేసుకోవాలనుకుంటుందో, నిజంగా మా ఇంటి దేవుడైతే ఆ రేణుకా ఎల్లమ్మ మాతోటి ఏం చేయించుకోవాలనుకుంటుందో అదైతే తప్పకుండా చేయించుకుంటుంది. నేను ఎలా అయితే అనుకుంటానో అలానే చేయించుకుంటుందండి. ఆ ముందు రోజైతే ఏ ఒక్కటి మర్చిపోకుండా, వేరే పండగలకైతే ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటానండి. కానీ ఈ సార పెట్టిన రోజు మాత్రం ఏ ఒక్కటి మర్చిపోను. ప్రతి ఒక్కటి మళ్ళీ రిటర్న్ వెళ్ళి కొనుక్కొచ్చుకున్నది అయితే ఉండదండి. అంత మాత్యంగా ఉంటుంది. ఆ అమ్మ అంత గుర్తుపెట్టుకొని చేసుకునేటట్టు చేపిస్తుందో ఏమో తెలియదు, అలా ఉంటుంది. మా వారు అలానే తనకి ఏది చెప్పినా కానీ అలానే తీసుకొస్తారు. నేను తెచ్చుకునేటివి కూడా అలా ఒక్కటి కూడా మర్చిపోను. మామూలుగా అయితే అసలు ఒక 10 వస్తువులలో ఒక 3-4 వస్తువులు మర్చిపోయి వస్తాను. మళ్ళీ నెక్స్ట్ డే పోయి తీసుకొచ్చుకుంటూ ఉంటాను. మా వారు కూడా అంతేనండి. తను కూడా తీసుకొచ్చేటి ఏవో ఒకటి మర్చిపోతూనే ఉంటారు. అలాంటిదే ఆ రోజు మాత్రం ఏమీ మర్చిపోము. ప్రతి ఒక్కటి ఇంట్లోకి వచ్చి ఉంటాయి. అది ఎలా అవుతుందో నాకు కూడా తెలియదు. నిజంగా కొన్ని అలా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు మర్చిపోమండి. ఎందుకంటే అమ్మకు పెట్టే సారలో అయితే ఏది తక్కువ చేయము. పెట్టేదేదో పెద్దగా ఏమైతే పెట్టను. ఎంత పెట్టుకోవాలో నాకు ఎంత ఉందో నాకున్నంతలోనే నేను చేసుకుంటూ ఉంటాను. దేవుళ్ళకి అంత ఆర్భాటంగా అయితే కూడా ఏం పోను. చూసే వాళ్ళకు అలా అనిపిస్తుంది అంతే. కాకపోతే నేను ఎంత చేసుకోవాలో అంతే చేసుకుంటూ ఉంటాను. నా బడ్జెట్ ఏంటి, నా సమస్యలు ఏంటివి, నేను ఎలా ఉండాలి అనేది చూసుకొనే నేను చేసుకుంటూ ఉంటాను. ఆ రోజైతే మార్నింగ్ అయితే నిద్ర లేచేసి అంతా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని, దేవుడికి చూశారు కదా, మా వారు ఇంటి ముందల గుమ్మానికైతే అది వేపాకుల్ని కట్టాడు. మామూలుగా అయితే మామిడాకులు కడుతూ ఉంటాము, కానీ నేను ఆషాఢం శ్రావణం అయితే మామిడాకులే కడుతూ ఉంటాను. ఎక్కువైతే నేను శ్రావణంలో కూడా మామిడాకులు వేపాకే కడుతూ ఉంటానండి. మామిడాకు కంటే వేపాకే ఎక్కువ కడుతూ ఉంటాను. అమ్మ శక్తి రూపం కదా, తనకి వేపాకంటే అంత ఇష్టం కదా, అందుకని చెప్పేసి అది తీసుకొచ్చి అయితే కడుతూనే ఉంటాము. ఆయనకు కూడా చాలా ఇష్టం ఇల్లంతా పచ్చగా ఉండాలంటే. మా ఆయనకు ముందే దేవుడికి మంచి అలంకరణ చేస్తూ ఉంటాడండి. ఆయన చూసి నాకు ఇంకా ఎక్కువ చేయాలనిపిస్తూ ఉంటుంది. కానీ ఎంత చేసినా కానీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండి. నిజంగా చెప్తున్నాను. నేను ఈరోజు 3:30కి లేసాను, కానీ ఆ తర్వాత ఎంత స్ట్రగుల్ అయింది తెలుసా. హెల్త్ అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. ముందు రోజు అయితే అసలు లేవాలనిపించలేదు. అంత బాడీ అంతా అలా అయిపోయింది. హెడ్ఏక్ అయితే మామూలుగా రాలేదండి. మామూలుగా నాకు తలనొప్పి ఉంటూనే ఉంటుంది. ఆ రోజైతే ఇంకెక్కువ అయిపోయింది. 3 o'clock అంటే నేను నిద్రపోవడమే ఒక 12:30 అయిపోయింది అనుకుంటా అండి. మధ్యలో ఒక 2.5 hours 3 hours పడుకున్నానో పడుకోలేదో లేదు. అసలు నాకు ఏదైనా దేవుడికి చేయాలంటే అసలు నిద్ర కూడా పట్టదండి. ఎందుకో ఏమో తెలియదు. అలా కూడా చేసుకోకూడదు. ఆరోగ్యం కూడా చూసుకోవాలి. కానీ తప్పలేదు. అది అవాయిడ్ చేయాలనుకుంటున్నాను. ఎప్పుడైతుందో తెలియదు. దేవుడికైతే నైవేద్యం ఈరోజు పరమాన్నం చేసిన, దద్దోజనం చేసిన అండి. అలాగే దేవుడికి సారె అంటే మామూలుగా ఏమేమి పెట్టుకుంటామో తెలుసు కదండి మీకైతే. మా సారె కోసం అయితే సారీ తీసుకున్నాను. ఎట్లాగో నేను సారీస్ బిజినెస్ చేస్తున్నాను కదా, అందులో ఒక సారీ అయితే తీసి పెట్టాను. సారీస్ అయితే అన్నీ అయిపోయాయండి. ఇంకా తేవాలంటే కొంచెం టైం అయితే పడుతుంది. కొన్ని తెస్తున్నాను. నా బడ్జెట్లో ఉన్నాయి అయితే తీసుకొచ్చి అయితే సేల్ చేస్తున్నాను. నేను వాట్సాప్లలోనే పెట్టుకుంటున్నాను. నాకు యూట్యూబ్లో పెట్టే అంత స్టాక్ అయితే ఉండట్లేదు. ఎందుకంటే అందులో పెట్టాలంటే కనీసం మనకు 1 lakh వరకు అయితే స్టాక్ తెప్పించుకునే పెట్టాలి. అంత బడ్జెట్ అయితే నా దగ్గర లేదండి. నా పిల్లలకి ఇంట్లో ఖర్చులకి అవి చేసుకోవడానికే నాకు సరిపోతుంది. ఇంకా అంత లెవెల్లో అయితే మేమైతే కాదు. మిడిల్ క్లాస్ అంటే ఎట్లుంటుంది చెప్పండి. మనకు నెల వచ్చిందంటేనే ఎన్నో ఖర్చులు ఇట్లా ఎదురు చూస్తూ ఉంటాయి అన్నీ. ఇల్లు రెంట్ అని, పాల బిల్ అని, ఇంకా నీళ్ళ బిల్ అని, కరెంటు బిల్ అని, అన్నీ ప్రతి ఒక్కటి మనకి ఎదురు చూసినట్టే ఉంటాయి. అవన్నీ కట్టుకొని, పిల్లలకి ఫీజులు కట్టుకొని, ఇంట్లో మనకి సరుకులకి సామాన్ తెచ్చుకోవడానికి వీటికి అబ్బో తలనొప్పి. అసలు తలుచుకుంటేనే ఒక రకంగా ఉంటుంది. అలాంటిది ఇక నేను ఆ ₹1,00,000 మాల్ తీసుకొచ్చి పెట్టడము అదంతా ఎందుకని చెప్పేసి అయితే ఉన్నంతలా జస్ట్ కొంచెం అయితే తీసుకొచ్చి అయితే వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉంటాను. అమ్మేంతవరకు అయితే అమ్ముకుంటున్నాను. అంతగా అయితే ఎక్కువ ప్రాఫిట్ అయితే ఏం లేదండి. వచ్చేంతవరకు అయితే ఓకే.
ఇంకా అంత పెద్దగా పెట్టాలనుకునే కోరిక అయితే ఉంది. కాకపోతే బడ్జెట్ అయితే లేదు. ఆ కోరిక ఆ దేవుడు తీరుస్తారో తీరవరో కూడా తెలియదు. తీర్చినా ఒకటే, తీరవకపోయినా ఒకటే. ఉన్నంతలో ముందుకు సాగుకుంటూ వెళ్ళిపోవడమే. అంతకు మించి ఇంకేమి చేయలేము మనము. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్లు బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మొక్కుకుంటాను ఎప్పుడే. కానీ స్వార్థంగా అయితే నేనైతే ఒక్కదాన్నే బాగుండాలని అయితే ఎన్నడూ మొక్కుకోను. ఎప్పుడూ అలా దేవుణ్ణి అయితే కోరుకోనండి. నాకు అదొక్కటి ఉంటుంది. నా నా మనసులో ప్రతి ఒక్కటి ఏ దేవుని దగ్గరికి వెళ్ళినా కానీ అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలనే కోరుకుంటూ ఉంటాను. అదెందుకు అలా దేవుడు అనిపిస్తూ ఉంటాడు ఎప్పుడు. స్వార్థంగా అయితే ఎప్పుడు కోరుకోనండి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు. అసలు నేను మామూలుగానే స్వార్థంగా ఉండను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు స్వార్థం అనేది ఉండదండి. నా చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు, అలాగే నాతోటి ఉండే వాళ్ళకి కూడా తెలుసు అండి. వాళ్ళు ఏది అడిగినా సాయం అయితే చేయకైతే ఊరుకోను. నాకు ఉన్నంతలో నేను చేస్తూనే ఉంటాను. నన్ను ఎవరన్నా ఏదన్నా అంటే మాత్రం దూరం పెడితే తప్ప వేరే రకంగా అయితే నేను ఎప్పుడూ చూడనండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని అయితే కోరుకుంటాను. ఇంతేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆరోగ్యాలు, మనందరి ఆరోగ్యాలు బాగుండాలి, అందరం బాగుండాలి. అందులో మనం ఎంతో అంత కొంత ఒకరికొకరు సాయం చేసుకుంటూ బతకడం అనేది జీవితము. అదొకటైతే గుర్తుపెట్టు. అంతే, అంతకు మించి ఇంకేం చెప్పలేను. ఇప్పుడైతే నేను చెప్పే టాపిక్ వేరు, అది వేరే అయిపోతుంది కదా. ఒత్తిగా ఇంట్లోకి అన్నీ నీట్గా దేవుడి దగ్గర కూడా పూలైతే అలంకరణ చేసుకున్నాను. అమ్మవారికి అయితే సారీ అయితే ఇలా పెద్ద ఒకటి ప్లేట్ అయితే తీసుకున్నానండి. సాక పెడతానండి నేను మామూలుగా. బోనం చేసినప్పుడు మనం బోనం ఎత్తుకొని వెళ్తూ ఉంటాం కదా, కానీ నేను సాక పెడుతూ ఉంటాను. సాక అంటే తెలుసు కదండి, పెరుగు నీళ్ళు. మామూలుగా మన తెలంగాణలో అయితే సాక అంటే కళ్ళు పోస్తూ ఉంటారు, నీర అంటాం కదా, దాన్ని అయితే పోస్తూ ఉంటారు, తీసుకెళ్ళి అమ్మవార్లకైతే సమర్పిస్తూ ఉంటారు. నేను అలా ఎప్పుడు చేయను, అది అలవాటు కూడా లేదు. అమ్మ వాళ్ళు కూడా ఏమి చేయరు, అమ్మ చేయదు, మా అత్త కూడా చేయదండి. మేము పాలు కాదండి, పెరుగు నీళ్ళు బెల్లము అదే వేసేసి కుండలో వేసేసి దేవుడికి అయితే సమర్పిస్తూ ఉంటాము. నేను కూడా అదే ఫాలో అవుతాను. ఇంట్లో నేనైతే అదే చేస్తానండి ఎప్పుడే. కానీ ఒక చెంబు తీసుకొని చెంబులో అయితే అవన్నీ వేసేసి వేపాకు వేసి దేవుడికి అయితే సమర్పణ అయితే చేస్తూ ఉంటాను. సాక అనేది తప్పకుండా అయితే అదైతే పెడతానండి. సారెతో పాటు సాక కూడా నేనైతే దేవుడికి సమర్పిస్తాను. అది అంటే ఆమెకు అంత ప్రీతి అంటే, అందుకనే అదైతే తప్పకుండా పెడతాను. కొందరైతే కళ్ళు కూడా అమ్మవారికి ఆరబోస్తూ ఉంటారండి. అది నేనైతే ఎప్పుడు చేయలేదు. అయినా మాకు ఇక్కడ దొరకదు, అది ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు నాకు. అందుకనే నాకున్నంతలో నేను ఎలా చేసుకోవాలనేది అయితే అలా చేసుకుంటాను. మా అమ్మ అయితే అలానే చేస్తుంది, మా అత్త కూడా అలానే చేస్తుంది. అందుకనే వాళ్ళే నేను ఫాలో అవుతుంటాను. వాళ్ళు సారెలాగైతే ఏం పెట్టారండి. అంటే బోనాలు వెళ్ళినప్పుడు మాత్రం బోనం ఎత్తుకొని వెళ్తాం కదా ఇంటి నుండి, అప్పుడు మాత్రం దేవుడికి సేమ్ ఇలానే కొబ్బరికాయ అవన్నీ తీసుకొని పోయి అయితే దేవుడికి అయితే పెడుతూ ఉంటారు. ఇంట్లో అయితే ఏం పెట్టుకోరు. ఇంట్లో పెట్టేదంటే మామూలుగా పండుగలప్పుడు అప్పుడిప్పుడు పెట్టుకుంటూ ఉంటారు, కానీ స్పెషల్ డే అన్నట్టుగా అయితే ఏమి చేయరు. నేను చేసుకుంటానండి, ఇది నాకు అంత ఇష్టంగా నేను చేసుకునే పూజ ఇది. అందుకని నేనైతే ఇష్టంగా చేసుకుంటాను. నాకు బోనాలు లేవు కదా అని చెప్పేసి ఇలా చేసుకుంటాను. బతుకమ్మ చేయడము, నాకు ఇవి చేయడం అంటే అంత ఇష్టము చిన్నప్పటి నుంచి. ఎందుకో మరి నాకు ఆ 2 పండుగలు అంటే మస్తు ఇష్టంగా చేసుకుంటూ ఉంటాను. బతుకమ్మ అంటే కూడా అంతే ఇష్టం అండి. అందుకని ప్రతి బతుకమ్మని అయితే నేను ఇంట్లో కూడా చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే నాకు ఒక కూతురు ఉంది. తప్పకుండా కూతురున్న ఇంట్లో, ఆడపిల్ల ఉన్న ఇంట్లో అమ్మవారు వచ్చినట్టే కదా. అందుకని నేనైతే బతుకమ్మ అయితే తప్పకుండా చేస్తాను. ఆడపిల్ల ఉందంటే బతుకమ్మ ఉండడం అనేది అది మన సాంప్రదాయము. అందుకనే బతుకమ్మ చేయకుండా అయితే ఎప్పుడూ ఉండను. బోనం అంటే పెట్టడానికి వీల్లేదు కనుక నేను చేయలేదు. ఒకవేళ పెట్టేంత ఉంటే మాత్రం చేసేదాన్ని. ఫస్ట్ నుంచి అలవాటైతే లేదండి, ఇలానే పెట్టుకుంటాను. ఇలా పెట్టుకుంటున్నా కనుక నేను ఇప్పుడు ఈ మధ్య స్టార్ట్ అయ్యాయి బోనాలు. ఇక నేను మళ్ళీ బోనం చేసుడు ఎందుకులే అని చెప్పేసి అయితే చేయట్లేదు. ఇంట్లోనే ఇలా అయితే సారీ అయితే సమర్పిస్తాను. సారీ పెడతానండి, కొత్త సారీ. దాంతోపాటు ఒక బ్లౌజ్ పీస్ కూడా సపరేట్ తీసుకోండి. అలాగే సాక, ముఖ్యంగా అయితే మనకు వేపాకు ఉండాలండి. ఈ సారె పెట్టినప్పుడు అయితే ఆషాఢంలో అమ్మవారికి సారె పెట్టినప్పుడు వేపాకు, నిమ్మకాయలు, అలాగే సాక, ఇక పసుపు, కుంకుమ, గాజులు, బొట్టు, పువ్వులు అమ్మవారికి ఇవన్నీ సమర్పించేసి ఇలా ఆషాఢంలో నేను పెట్టే సారే ఇలా చేసుకుంటానండి. నేను పూజ అయితే ఎవ్రీ ఇయర్ ఇలానే చేసుకుంటాను. అంత ఇష్టంగా అనిపిస్తుంది నాకైతే. ఇదంతా అయిపోయిన తర్వాత ఇక నేను గుడికి వెళ్ళాలండి. గుడికి వెళ్ళేది కూడా ఉంది. ఎంత ప్రాసెస్. ఆ రోజు 3:30కి లేసాను కదా, టెంపుల్లో నాకు కావడి ఉందండి. అక్కడ కృతిక పూజ జరుగుతుంది. అది కూడా స్పెషల్గా చాలా గ్రాండ్గా చేస్తుందండి. నేను ఎప్పుడు వెళ్తూ ఉంటాను కదా, మీకు చెప్తూనే ఉంటాను. వల్లంపురి విఘ్నేశ్వర టెంపుల్ అని, ఆ టెంపుల్కి వెళ్ళి చేసుకొని వస్తూ ఉంటాను పూజలు అయితే. అక్కడికి వెళ్ళాలని చెప్పేసి అయితే నేను తొందరగా అయితే ఏమీ లేదండి, నిదానంగానే చేసుకున్నాను. 3:30కి లేచాను కదా, 6 o'clock వరకు నా పూజ అంతా 6:30 అయిందండి నా పూజ అయిపోయేసరికి. ఆ తర్వాత మళ్ళీ నేను రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాను అనండి. ఈ సారీ అయితే ఆ అమ్మనే ఇచ్చింది నాకు. నేను లేకున్నా కానీ మరీ ఫోన్ చేసేసి పిలిపించి మరీ సారీ అయితే ఇచ్చారండి.
ఏమో ఆ టెంపుల్కి అలా వెళ్తాను, వాళ్ళ అభిమానం అది అంతే. ఇక నేను లేకున్నా కానీ ఫోన్ అయితే చేశారు నాకు, సారీ తీసుకొని వెళ్ళవా రావా టెంపుల్కి అని చెప్పేసి ఫోన్ చేశారు నాకు. నేను ఎప్పుడు వెళ్తూ ఉంటాను కదా, ఒకసారి వెళ్ళకపోయేసరికి అలా ఉంటుంది వాళ్ళకి కూడా. నాకు కూడా ఆ టెంపుల్కి వెళ్ళకపోతే కూడా మనసు ఒకలాగా ఉంటుందండి. టైం ఉంటే మాత్రం తప్పకుండా వెళ్తూనే ఉంటాను. ఏదో అర్జెంట్ ఉంటేనే మాత్రం, ఒకవేళ నా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మాత్రం వెళ్ళను, కానీ టైం ఉంటే మాత్రం తప్పకుండా ఆ టెంపుల్ కూడా వెళ్తూనే ఉంటానండి. ఆ మధ్యలో నేను ఎందుకో వెళ్ళలేదు, కొంచెం పనుల వల్ల. మరి ఫోన్ చేసేసి పిలిచారు వాళ్ళు. ఆ శారీ అయితే అమ్మనే ఇచ్చింది. ఆ శారీ అలానే కట్టుకున్నాను. అంటే గుళ్ళో కావడెత్తే రోజైతే అలా ఇస్తూ ఉంటారు. మామూలుగా నాకు ఆమె సారే అంటే పసుపు కుంకుమ అయితే ఒక 4 ఇయర్స్ నుంచి అయితే ఇస్తూనే ఉందండి. స్పెషల్గా అయితే ఒక 2 ఇయర్స్ నుంచి అయితే ఈ సారీ అయితే ఇస్తూ ఉన్నారు. అంటే కావడి రోజు ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్ అట్లాంటివి మురుగన్కి ఏవైతే ఇష్టం ఉంటాయో ఆ కలర్లు అయితే ఇస్తూ ఉంది. కానీ నార్మల్గా అయితే నాకు 4 ఇయర్స్ నుంచి అయితే పసుపు కుంకుమ ఇస్తూనే ఉంటుంది ఆమె. అది శ్రావణంలో ఇస్తుందండి ఎక్కువ శాతం అయితే. ఇప్పుడు ఆషాఢంలో కూడా ఈ 2 ఇయర్స్ నుంచి అయితే స్టార్ట్ అయితే చేసింది. లాస్ట్ ఇయర్ ఇచ్చింది, ఈ ఇయర్ ఇచ్చింది. చూడాలి, అమ్మ అభిమానం అంతే. ఆమె ఆరోగ్యం ఎప్పుడు చల్లగా ఉండాలంటే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇప్పుడు అదే చెప్పాను కదండి, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అంతే. అదొక్కటైతే దేవుని అయితే గట్టిగా మొక్కుకుంటూ ఉంటాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మంది చూడగలుగుతారు. నేను ఇంకా ఏ వీడియోలు పెట్టాలనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. నేను ఆ వీడియోలు అయితే తప్పకుండా మీ గురించి అయితే చేస్తూనే ఉంటాను, పోస్ట్ అయితే చేస్తూనే ఉంటాను. తప్పకుండా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ అయితే చేయండి. కష్టపడుతున్నాను, కష్టానికి అయితే ఫలితాన్ని అయితే ఇవ్వండి. ఇంకా మంచి మంచి వీడియోలతో అయితే మేము ముందుకైతే వస్తూనే ఉంటాను. నా పూజ అయితే ఇలా అయితే కంప్లీట్ అయిపోయిందండి. చెప్పాను కదా, ప్రసాదంగా అయితే పరమాన్నము అలాగే దద్దోజనం అయితే చేశాను, దేవుడికి అయితే పెట్టేశాను. అలాగే కొబ్బరికాయ టెంకాయ కొట్టాను, దేవుడికి సారి అంతా సమర్పించానండి. ఇలా అయితే నా సింపుల్గా నా పూజను అయితే ఇలా చేసుకున్నాను. శ్రావణ మాసంలో ఇంకా నేను మామూలుగా అయితే ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు అయితే నాకు లేదు అది, కాకపోతే ఆ రోజు కూడా నేను అంతా స్పెషల్గా చేసుకుంటూ ఉంటాను. అది కూడా నేను తప్పకుండా కమింగ్ అప్ వీడియోలో అయితే పోస్ట్ అయితే చేస్తాను. ఈ రోజైతే నా పూజ అయితే ఇలా అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఆ తర్వాత నేను టెంపుల్కి వెళ్ళే ప్రాసెస్ ఉంటుంది కదండి. అంత పొద్దున్నే నేను మా అమ్మ పిల్లలకి టిఫిన్లు చేసేసి, మా వారికి టీ పెట్టించి, నీళ్ళు కాచి, ఏ రోజైనా సరే నాకు రెగ్యులర్గా ఉండే పనులు అయితే ఏ రోజు తప్పవు. కానీ ఎట్లా చూసినా కానీ మా వారు మా పిల్లలు నాకు కరెక్ట్గా సపోర్ట్గా ఉంటారండి. నేను కొంచెం ఇదిగా ఉన్నా, ఏదన్నా చేతగా కొట్టున్నా కానీ వాళ్ళు కూడా కొంచెం పనులు చేసుకుంటూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. ఆ హెల్పింగ్ అయితే తప్పకుండా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉండాలి, అలా ఒక్కరమే చేసుకోవాలంటే కూడా కొన్ని పనులు కావు. కానీ మా వారు మంచి సపోర్ట్గా ప్రతి ఒక్క దాంట్లో హెల్ప్ అయితే చేస్తూనే ఉంటారండి. తనకు నేను ఏం చేయాలో అవన్నీ చేస్తూనే ఉంటాను. వాళ్ళు బయట నుంచి నాకు ఏమైనా కావాలన్నా కానీ, వేరేటివి ఏమైనా తీసుకురావాలన్నా కానీ టైంకి అయితే తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. అదొక సపోర్ట్ అయితే నాకైతే ఫుల్ 100కి 1000% అయితే ఉంది మా వారి నుండి. అది గాడ్ గిఫ్ట్ అనుకోవాలి. అంత బాగా చూసుకుంటాడు. ఇంక హెల్త్ పరంగా చూసుకుంటే ఏమో కానీ నాకు ఇచ్చిన గిఫ్ట్ అయితే మా హస్బెండేనండి. అంత బాగా చూసుకుంటారు నన్ను అయితే, చిన్న పాపలాగా చూసుకుంటాడు. ఏ చిన్నది ఇది కానివ్వడు. నా హెల్త్ అప్పుడప్పుడు ఎంత అప్సెట్ అవుతుందో అది నాకు తెలుసు. కానీ ఆ విషయంలో కూడా తను ఎంతో కోఆపరేషన్గా ఉండి నన్ను చూసుకుంటూ ఉంటాడు. అంతకంటే ఇంకా ఎక్కువ చెప్పలేను ఆయన గురించి, అంతే. ఇలా అయితే నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. తను కూడా మార్నింగే లేచాడండి పాపం. లేచేసి అదొకటి ఇదొకటి హెల్ప్ అయితే చేస్తూనే ఉన్నాడు. కానీ ఇంకా చేసేంతవరకు చేస్తారు. వాళ్ళు వంటల దగ్గర వీటి దగ్గర అయితే ఏం చేయనీకి వస్తుందండి. అవి అంతగా అయితే ఏమీ చేయరు. బయట ఏమన్నా మామిడాకులు, వేప కొమ్మలు అవి ఇవి ఏమన్నా పెట్టేటివి తెచ్చేటివి ఏమన్నా ఉంటే మాత్రం చేస్తూ ఉంటాడు, అంతే. అన్నిట్లలో అయితే సపోర్ట్ అయితే చేస్తూనే ఉంటారండి. మా పిల్లలు కూడా అలానే. వాళ్ళకైనా టైం ఉండదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయడానికి. వాళ్ళు మార్నింగ్ అన్నీ సర్దుకొని వాళ్ళు తినడం, చేయడం, అవన్నీ వాళ్ళు రెడీ అయిపోవడం అనేది కూడా వాళ్ళకు కూడా పనే ఉంటుంది. అలా అని నేనైతే వాళ్ళకైతే ఏమైతే ప్రెజర్ ఇవ్వను. అలా వాళ్ళకి ఏమేం కావాలో అవన్నీ అయితే రెడీ చేసి పెడుతూనే ఉంటాను. వాళ్ళు కూడా వాళ్ళు చేసుకునేంత వరకు అయితే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. నేనైతే వంట వరకు సంబంధించి టిఫిన్లు, లంచ్ బాక్స్లు అయితే అవన్నీ అయితే రెడీ చేస్తూనే ఉంటాను. ఇలా అయితే నా పూజ చేసుకున్నాను. అలాగే ఇంట్లో పనులు కూడా చేసేసుకొని అయితే టెంపుల్కి అయితే వెళ్ళాను. టెంపుల్లో కూడా నేను కొన్ని వీడియోలు అయితే తీసానండి. అది కూడా నేను అప్లోడ్ చేస్తాను. కావడి ఎత్తేది, అలాగే పాల చెంబు ఎత్తుకొని వెళ్ళి ఆ మురుగన్కి అభిషేకం చేసేదంతా అయితే నేను మన ఛానల్లో అయితే మురుగన్ది అయితే, అంటే మురుగన్ అంటే బాలసుబ్రహ్మణ్యంది అయితే కృతిక పూజ ఎక్కువ గ్రాండ్గా చేస్తారండి. ఆడి కృతిక అని ఇక్కడ మనకంతగా తెలియదు. ఆ కృతిక పూజ అంటే కూడా తెలియదు. సుబ్రహ్మణ్యానికి పూజ అయితే చేసుకుంటారు, కానీ నేనైతే అప్పుడైతే నేను ఎప్పుడు ఎక్కువ చూడలేదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆ పూజ షష్ఠి రోజు చేస్తారు, కృతిక రోజు చేస్తారు, అలాగే ప్రదోష పూజ కూడా చేస్తూ ఉంటారండి. అవన్నీ ఇక్కడికి వచ్చినాకనే తెలిసినాయి నాకు.
ఇంకా నాకు ఇంకెక్కువ ఇదైపోయిందంటే నేను అవి చూడడం వల్ల నాకు ఆ దేవుని మీద ఇంకొంచెం ఇదిగా వెళ్ళాలనిపించడము, చేసుకోవాలనిపించడం అనేది అయితే నేను నేర్చుకున్నాను. అదే అంటారు కదా, ఏ పనులు ఎక్కువ చూస్తే ఏవి ఎక్కువ చేయాలనిపిస్తే అవి మనకు వస్తూ ఉంటాయని. నిజంగా అక్కడికి వెళ్ళి అంతమందిని చూసేసి వాళ్ళని చూసి అన్నీ నేర్చుకోవడం అనేది కూడా నిజంగా చెప్తున్నాను. ఒకరిని చూసి మంచి నేర్చుకోవాలి తప్ప చెడునైతే అస్సలు వద్దండి. ఒకరిని చూసి వాళ్ళు ఏ పనులు మంచివి చేస్తున్నారు అనేది చూసి వెతుక్కొని నేర్చుకోండి తప్ప వాళ్ళు కట్టుకున్న శారీసు, వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు, వాళ్ళు పెట్టుకున్న నగలు అవన్నీ అయితే చూసుకొని అలానే కావాలని చెప్పేసి అలా వేసుకుంటూ ఉన్నారండి. నేను చూశాను, నిజంగా చెప్తున్నాను. ఒకరిది డ్రెస్సు, ఒకరిది శారీ చూసినారంటే నెక్స్ట్ డేనో మరి నెక్స్ట్ వీకో అలా శారీలు తెచ్చుకోవడం, కట్టుకోవడం వాళ్ళకు ఉండయా తెలియదు, కానీ ఆ పని అయితే చేస్తూనే ఉంటారు. అట్లాంటి మెంటాలిటీలు మాత్రం అస్సలు వద్దు. మనకెంతలు ఉండాలనో అంతలో ఉన్న వరకే తెచ్చుకోండి. వేరే సమస్యలు అయితే పెట్టుకోవద్దండి. కొందరు ఎక్కువ సంపాదిస్తారు, కొందరు తక్కువ సంపాదిస్తారు. అలా అని చెప్పేసి వాళ్ళ ఖర్చులు అతిమీరిన ఖర్చులు పెట్టేసి వాళ్ళ మీద ప్రెజర్ పెట్టడం కూడా సరికాదు. వాళ్ళు కరెక్ట్ ఉంటేనే మనం కరెక్ట్ ఉంటాము. అది కూడా ఒకటి ఆలోచించుకోండి. ఎటువంటి మెంటల్ టెన్షన్లు మాత్రం మనం ఇచ్చినామో వాళ్ళు మనకు అంతగా ఇదైపోతూ ఉంటారు. అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకొని జీవితంలో మనకు ఎంత ఉందో అంతలోనే ఉండండి. అతిగా ఆశపడకండి, అతిగా సోకులకు ఓడాల్సిన అవసరమే లేదు. ఇంకా మీరు మనసు అందంగా ఉందంటే ప్రతి ఒక్కటి అందంగానే కనబడుతుందండి. అదొకటైతే గుర్తుపెట్టుకోండి. అలాంటివి నేను ఎన్నో చూస్తున్నాను, నా చుట్టుపక్కలనే ఉన్నారు అలాంటి వాళ్ళు. అదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఎంత ఉందో అంతే. కాకపోతే మనము ఒకవేళ ఆర్థికంగా మనం కూడా సపోర్ట్ ఉన్నామంటే అప్పుడు తీసుకోండి. అంతేగాని ఇంట్లో ఖాళీగా ఉండి వాళ్ళ మీద ప్రెజర్ చేసి నువ్వు సంపాయు నేను ఖర్చు పెట్టుకుంటానంటే మాత్రం కూడా సరికాదు. అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. వాళ్ళ మీద ప్రెజర్ చేసేసి మనం వాళ్ళ ఆరోగ్యాలను పాడు చేయడం అయితే అస్సలు సరికాదు. ఆనందంగా ఉండండి. పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, మీరు ఆరోగ్యంగా ఉంటారు. అసలు ఈ కాలంలో కావాల్సింది ఏంటండి? ఆస్తులు అంతస్తులా? ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యం బాగుండాలని కోరుకోండి. అంతేగాని నాకు ఇవి కావాలి అవి కావాలి కాదు. మనం ఆరోగ్యంగా ఉంటేనే అవన్నీ వేసుకోగలుగుతాం, అవన్నీ చూసుకోగలుగుతాం. అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యాన్ని మించిన ఏ ఆస్తి లేదండి. నువ్వు ఆరోగ్యంగా ఉండు, నీ పిల్లల్ని, మీ భర్తని ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలనేది చూసుకొని తప్ప వాళ్ళకి ఏ ఆస్తులు సంపాదించాలి, ఏ డ్రెస్సులు వేయాలి, ఏ సారీ కట్టుకోవాలి, ఏ నగలు వేసుకోవాలి ఇవన్నీ అయితే కాదు. నాకు తెలిసినంత వరకు అయితే, నేను గమనించినంత వరకు, నేను చూస్తున్నంత వరకు అయితే, నాకు తెలిసినవి అయితే అవ్వండి. నేనైతే అలా చూసి నాకు కొన్ని ఇదైపోయింది. కాకపోతే సమాజంలో బతుకుతున్నాం కనుక మనం ఉండేంతలో మనం నీట్గా ఉండడము, మనం నీట్గా బట్టలు వేసుకోవడం అనేది అయితే చూసుకోవాలి. అంతవరకే కానీ అతిగా మించి ఆశపడడం అయితే సరికాదు. అలా అయితే చేసుకోండి. ఎక్కువైతే ఆశపడకండి. అంత ఇంతకు మించి అయితే నేను ఇంకేం చెప్పలేను. ఆరోగ్యం అయితే ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. ఆరోగ్యం అయితే చూసుకుందాము. పూజ అయితే అయిపోయిందండి. పూజ అయిపోయిన తర్వాత గోరువెచ్చని నీళ్ళు చేసేసి మా వారికి ఇచ్చి టీ కాసి ఇచ్చానండి. ఆ తర్వాత నేను టెంపుల్కి బయలుదేరాను. ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీ చట్నీ అయితే చేసి పెట్టాను. ఇడ్లీలు అయితే తొందరగా అయిపోతాయి కదా, మనకు రైస్ కుక్కర్లో పెడుతూ ఉంటానండి, అవి తొందరగా అయిపోతాయని అవి అయితే చేశాను. అలాగే చట్నీ కూడా చేసేసానండి. పిల్లలు తింటారు. దద్దోజనం చేశాను కదండి, అదే టిఫిన్కి అదైతే తీసుకొని వెళ్తూ ఉంటారు. నాకు అలా కలిసి వచ్చేటట్టు చేసుకుంటూ ఉంటానండి. పూజ ఉన్న టైంలో అయితే ఇలా అయితే నా పూజ అయితే చేసుకుంది. మా వారికి కూడా గ్యాస్ ట్రబుల్ అని, అందుకనే టైం టు టైం తనకైతే చూసుకుంటూ ఉంటాను. ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్ అయితే సపోర్ట్ అయితే చేయండి. ఓకే, థ్యాంక్ యూ మరి.